సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాలకృష్ణ గురుస్వామి గారు, ఆయన మీకు అందరూ తెలుసు, గోమాత రక్షలో ఆయన చాలా ముందుకెళ్తున్నారు. మొన్న కూడా పాదయాత్ర చేశారు తిరుపతి ఆ సైడ్ అంతా. ఇప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. దానికి ఈరోజు గెట్ టుగెదర్ పెట్టారు. దానికి ముఖ్యంగా నా మిత్రుడు శ్రావణ్ గౌడ్, దీనికి నాకు ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది. నాకు చెప్పడంతో ఈరోజు నేను వచ్చాను. ముఖ్యంగా ఇది ఒక చాలా బర్నింగ్ టాపిక్. ఇది మన ముఖ్యంగా హిందువులే కాదండి, అందరికీ గోవు అనేది అంత ఇంపార్టెంట్ యానిమల్. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, దానివల్ల పాలు వస్తుంది. మరి పాలు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఒకే పాలే కాదు, పెరుగు, మజ్జిగ, స్వీట్స్కి, ఆయుర్వేద ప్రోడక్ట్స్కి, అదే యూరిన్ గోమూత్రం ఈరోజు మెడికల్గా. తర్వాత దానికి పేడ కూడా ఏంటంటే పల్లెటూరులంతా ఏంటంటే ఈ వాల్కి కింద నేలకి వేసేవారు. అండ్ ముఖ్యంగా హిందువులకి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన ఒక జంతువుని చెప్పాలి. ఎందుకంటే ప్రతి దేవుడు దగ్గర, ఆల్మోస్ట్ అన్ని దేవుడి దగ్గర కింద కానీ పైన కానీ వెనక కానీ మీరు చూసారంటే గోవు కనపడుతుంటుంది. ప్రతి దేవుడికి అది ఇష్టం. అదే మాదిరి మరి కులం విషయంలో వస్తే మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు. ఇది మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు. సో మన అందరూ ఏంటంటే కలిసి దీన్ని రక్షించాలి, దీనికి జరుగుతున్న అన్యాయాన్ని మనం రక్షించాలి. నేను మిగతా అంటే ఒక బఫలో కానీ బైసన్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ గోవు గురించి మాట్లాడుతున్నాను. సో ఈ ప్రోగ్రాం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. మన భారతీయ యూత్ అందరికీ చెప్తున్నానండి, దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో ఎన్నో మ్యాజిక్ ఉందండి. దీని గురించి అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అది నాలిక కూడా ఏమైనా హ్యాండ్ టచ్ అయితే తెలియకుండా మనకున్న కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయంట. అంటే భోజనాలు పెట్టేటప్పుడు మన నాలిక టచ్ అయితే ఎన్నో తీసుకుంటాయి. అంత అద్భుతమైన, అంత ప్రియమైన ఒక జంతువుని చంపడం చాలా అన్యాయం. తల్లి పాలు లేకపోతే ఈరోజు ఇచ్చేది ఆవు పాలే, మేక పాలు కాదు, గాడిద పాలు కాదు, ఏ పాలు కాదు. మరి అది కూడా మీరు మర్చిపోయి దాన్ని చంపుతుంటే దాని కన్నీళ్ళు, దానికి శాపాలు మీకు తగలదా? ఒక్కసారి ఆలోచించండి. మనుషులే కాదండి, జంతువులను కూడా మనం హింసిస్తే అది కూడా శాపాలు పెడతాయి. అందుకే కొన్ని ఇందాక చెప్పాను, కొన్ని ఇళ్ళలో వాస్తు ప్రకారం బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండమైన పూజలు చేస్తారు. కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సుఖంగా ఉండరు, చావు ఉంటాయి, రోగాలు వస్తాయి, నష్టం ఉంటుంది. ఎందువల్ల? ఆ భూమిలో ఎన్నో సంవత్సరాల ముందు జంతువుల్ని, ఇలాంటి ఆవుల్ని చంపుంటారు. అది మనకు తెలియదు, అది తెలుసుకోవాలి. సిద్ధాంతాన్ని పిలిచి ఆ భూమి కింద ఏముంది తెలుసుకోవాలి. తెలియకుండా కట్టేసి వాళ్ళు ఆలోచిస్తారు, ఏంటి వాస్తు ప్రకారం మనం కట్టాము కదా, ఎందుకు ఇలా ఇబ్బంది వస్తుంది, ముహూర్తం ప్రకారం మనం చేసాము కదా, పెద్ద పూజారి పీఠాధిపతి వచ్చారు కదా, ఎందుకు ఇలా మనకి ఇబ్బంది జరుగుతుంది అనుకుంటారు. కారణం అది. జంతువుల శాపాలు కూడా మనం ఎప్పుడు ఏ జంతువును మనం కట్టకూడదు. జంతువుల శాపాలు, ముఖ్యంగా ఆవు శాపం అనేది చాలా భయంకరమైనది. మీరు దాన్ని పెంచండి, దానికి ప్రేమ ఇవ్వండి, అది చూడండి, మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయి మీరు చూడండి.